కదా అక్కడ కొట్టాలి. కొట్టిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అది ఆల్రెడీ అందరూ చేసేసారండి. సో డైరెక్ట్ క్యాండిడేట్ లాగిన్లోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబరు, యూజర్ ఐడి, మనకి ఇచ్చిన నెంబరు జీతో స్టార్ట్ అవుతుంది కదా, అదైతే కొట్టాలి ఇక్కడ. ఇంకోటి 5 సార్లు కనుక పాస్వర్డ్ కనుక తప్పు కొడితే లాగ్ అయిపోద్ది అకౌంట్. ఫర్గట్ పాస్వర్డ్ అది లింక్ కొట్టకండి, మీకు ఇచ్చిన పాస్వర్డ్తోనే యూస్ చేయండి, ఎందుకంటే అది అవ్వడం లేదు. ఇలాగ లాగిన్ అయితే అయిపోవాలి ఫస్ట్. ఓకే, లాగిన్ అయిపోయింది. ఇప్పుడు ఓటీపీ వచ్చింది. ఓటీపీ అయితే ఎంటర్ చేయాలండి ఖచ్చితంగా. ఓటీపీ అయితే ఎంటర్ చేశాక ఇలాగైతే వస్తుందండి ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయాలి. గ్రీన్ కలర్ది చేసాము. షో నోటిఫికేషన్, ఇక్కడ సెలెక్ట్ నోటిఫికేషన్ దగ్గర గ్రామీణ డాక్ సేవకు చేయాలి. డీటెయిల్స్ ఆల్రెడీ కిందకు వచ్చేస్తే అదర్స్, మ్యారేజువల్ స్టేటస్, పెళ్ళైన వాళ్ళు ఉంటే మ్యారీడ్ అని పెట్టండి, లేని వాళ్ళు సింగిల్ అని పెట్టండి. సింగిల్. పీడబ్ల్యూబీడి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని కొట్టండి, లేదంటే నో పెట్టండి. ఎంప్లాయీ స్టేటస్ నో 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 కొట్టండి. అడ్రస్ నార్మల్గా ఇచ్చేస్తున్నానండి నా అడ్రస్. మీరైతే ఆధార్ కార్డులో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇవ్వాలి అడ్రస్ అయితే మాత్రం. పిన్ కోడ్ కొట్టిన తర్వాత విశాఖపట్నం. ఓకే, చూడండి స్టేటు సిటీ డిస్ట్రిక్ట్ ఇవన్నీ వచ్చాయి కదండి. సో ఇంకా ఇక్కడ కూడా సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అనేది అదైతే కొట్టాలండి ఖచ్చితంగానే. అడ్రస్ ఇచ్చిన తర్వాత ఈ పేజ్ అయితే అయిపోయింది. సేవ్ అని నెక్స్ట్లోకి వెళ్ళాలండి. పర్సనల్ డీటెయిల్స్ సేవ్ అయ్యి ఇప్పుడు ఎస్ఎస్సి డీటెయిల్స్ అనమాట. మనం ఎస్ఎస్సి ఎక్కడ చదివాము, ఆంధ్రాలోనా, అస్సాంలోనా, బీహార్లోనా, ఎక్కడ చదివాము, తెలంగాణలోనా, తెలంగాణ అయితే తెలంగాణ కొట్టండి, ఆంధ్ర అయితే ఆంధ్ర కొట్టండి, ఆంధ్ర కొట్టండి. నేను ఈ నెంబర్ అయితే మాత్రం అసలు ఎక్కడ తప్పు లేకుండా అయితే ఇవ్వాలి. సెలెక్ట్ బోర్డు గ్రేడ్స్ సెలెక్ట్ చేసాము. ఇప్పుడు మార్క్స్ నెంబరు, ఎస్ఎస్సి నెంబర్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ టైపు గ్రేడ్సా పాయింట్సా, గ్రేడ్స్ అయితే గ్రేడ్స్ ఇవ్వండి, పాయింట్స్ అయితే పాయింట్స్ ఇవ్వండి. పాయింట్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడే అందరూ చాలా జాగ్రత్తగా అయితే చూడాలి. సబ్జెక్టు ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, తెలుగు కొట్టాము. సెకండ్ లాంగ్వేజ్ హిందీ అండి, ఇంగ్లీష్ కాదు. ఇంగ్లీష్ ఎప్పుడు థర్డ్ లాంగ్వేజ్ కింద వస్తుంది. ఇప్పుడు పాయింట్స్ అయితే కొట్టండి, మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో అన్ని పాయింట్స్ అయితే కొట్టండి. 10th క్లాస్ మార్క్ షీట్ దగ్గర పెట్టుకొని మొత్తం అన్నీని దగ్గర పెట్టుకొని అయితే కొట్టండి. నేనైతే నాది కాబట్టి నేను కొడుతున్నాను, మీరైతే దగ్గర పెట్టుకొని కొట్టండి. ఎంటర్ జీపీఏ, మన 10th క్లాస్ మార్క్ లిస్టులో ఎంత ఉందో జీపీఏ అంత కొట్టాలి. జీపీఏ ఎంటర్ చేసాం. నెక్స్ట్ సేవ్ అని నెక్స్ట్ కొట్టాలి. మనం అది స్టేట్ ఇస్తామండి, నార్త్ ఈస్ట్ డివిజను నాగాల్యాండ్లో ఇస్తాము. నాగాల్యాండ్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ ఎక్కడ పెట్టాలన్నది ఒకటి ఇక్కడ పెట్టాము, ఇక్కడ 2 ఇస్తాము. అలాగా మొత్తం అన్నీ ఉన్నవన్నీ మీకు ఇక్కడ యూఆర్ఓ ఓబీసీ మీ ఏం పెట్టకండి. ఇంక మీకు ఏదైతే కనిపిస్తుందో అక్కడ అవన్నీ పెట్టేయండి. మీ క్యాస్ట్ పెట్టి ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంటుంది. ఓబీసీ అయితే ఓబీసీ, యూఆర్ అయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, మొత్తం అది జనరేట్ చేసుకుంటుంది. మీరు అక్కడ కనిపించినవన్నీ మీరు పెట్టేయడమే. ఏది అసలు చూడకుండా కళ్ళు మూసుకొని మీకు ఏదైతే అవైలబిలిటీగా చూపిస్తుందో అవన్నీ పెట్టుకుంటా పోవడమే. సో ఇలా పెట్టిన తర్వాత సేవ్ నెక్స్ట్ కొట్ట. చాలామంది చేసే తప్పు ఫోటో సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి, అదేటన్నా మాకు అవ్వట్లేదు, ఏదేది అడుగుతుంది, ఫోటోలు సిగ్నేచర్ ఎలా క్రాప్ చేయాలి ఏటో మాకు తెలియట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు చెప్తాను, నాకు చూడండి. ఫోటో
చూసారా అప్లోడ్ అయిపోయింది ఫోటోని 4:5 ఆస్పెక్ట్ రేషియోలో మనం రీసైజ్ చేసుకోవాలి. అది కూడా 100 KB లోపల ఉండాలన్నమాట. అలాగైతేనే JPG ఆ ఫైల్లోనే కన్వర్ట్ చేయాలి. సిగ్నేచర్ కూడా సేమ్ అంతే. చూసారా సిగ్నేచర్ కూడా ఈజీగా యాడ్ అయిపోయింది. 5.2 ఆస్పెక్ట్ రేషియో కావాలి దానికి. ఇంకా 100 KB లోపలే ఉండాలన్నమాట ఫైలు. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయాలి. ఐ కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ రీడ్ ఆల్ అగ్రీ టు ది అబౌవ్ డిక్లరేషన్. క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ కొట్టాలి. ఇలాగా ప్రివ్యూ కొట్టిన తర్వాత ఓకే. ఇప్పుడు సబ్మిట్ అప్లికేషన్లోకి వెళ్దాం. ఎస్ సబ్మిట్ కొట్టాలి. కొట్టిన తర్వాత యూపీఐ ఐడి క్లిక్ చేయండి. యూపీఐ క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు పే కొట్టండి. అయిపోయింది. ప్రాసెస్ ₹100 ప్రాసెస్ చేయండి. ఇంక SC ST వాళ్ళకి అయితే ఫ్రీ, ఇంకా అమ్మాయిలకి కూడా ఫ్రీ. మిగిలిన వాళ్ళు అయితే పేమెంట్ చేయాలి. ప్రాసెస్ కొట్టి ఇంకా అలా యూపీఐ ఐడి ఇక్కడ కొట్టాలి. లేదంటే యూపీఐ స్కానర్ యూజ్ చేసినా పర్లేదు. ఓకేనా? మరిన్ని వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ కొట్టండి.